Hi guys, this is Subramanyam. Thanks for clicking. Welcome to Learn Things Easily. So learn differently but easily and surely. So whatever the topics you are learning, here you are learning all these things in a different manner and which are easy to understand and surely you will speak in English. ఓకే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ముందుగా చెప్తాను. సో గ్రామర్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేర్చుకునేందుకు ఇంపార్టెంటా కాదా అనేది ఇవాళ టాపిక్. సో I have already uploaded 4 or 5 videos. I suggest you should watch all these videos and all the videos are very informative. సో మీరు ఖచ్చితంగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో చూసినట్లయితే నా వీడియోస్ 1 by 1 చూసినట్లయితే ఖచ్చితంగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడతారు. సో ఫస్ట్ ఇప్పుడు ఇవాళ మనకి లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంపార్టెంటా కాదా అనేది తీసుకున్నట్లయితే కనుక సో నా హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ టాపిక్ దిస్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ స్పోకెన్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ వన్ ఆఫ్ మై వీడియోస్. సో ఒక వీడియోలో చెప్పాను అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం సో ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్ మాట్లాడే ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు సో మన ఐస్ ఏం జరుగుతుంది, యాక్షన్ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తాయి. ఏ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మన ఇయర్స్ లిజన్ చేస్తాయి, హీర్ అవుతుంది. దాని తర్వాత ఈ రెండు బ్రెయిన్కి ఇచ్చిన తర్వాత కొరిలేషన్ అనేది జరుగుతుంది. సో కొరిలేషన్ అయిన తర్వాత బ్రెయిన్ ఒక కన్క్లూజన్కి వస్తుంది. సో దాన్ని నెక్స్ట్ మిగతా అప్లికేషన్ మిగతా వెబ్స్కి మిగతా పనులన్నింటికి కూడా అప్లై చేస్తుంది. మీకు దీని మీద డీటెయిల్డ్గా కావాలంటే ఆ వీడియో చూస్తే మీకు బాగా తెలుస్తుంది. సో అది ప్రాసెస్ అనేది ఉంది. సో ఆ ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ లేదు కాబట్టి సో మనకి గ్రామర్ పార్ట్ నేర్చుకోవడం అనేది వెరీ ఎసెన్షియల్. సో ఎంత గ్రామర్ పార్ట్ నేర్చుకోవాలి అంటే సో కొంత పార్ట్ నేర్చుకుంటే చాలు. ఏవి టెన్సెస్ అండ్ వాయిస్ అని అన్నీ చెప్తారు, ఇలాగే అన్నిట్లో అని చెప్తారు అంటే దట్ పార్ట్ ఈస్ ఎనఫ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం మొత్తం గ్రామర్ బుక్ అంతా పట్టేసిన తర్వాత చేయడం కంటే మనం మాట్లాడడానికి ఏ పార్ట్ ఆఫ్ గ్రామర్ కావాలో ఆ పార్ట్ ఆఫ్ గ్రామర్ నేర్చుకుని దాన్ని అప్లై చేస్తూ ఉంటే మిగిలిన నేర్చుకుంటాం. అంతేగాని మొత్తం గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన లెర్నింగ్ ప్రాసెస్లో కూడా అంతే. మామూలుగా మనం మదర్ టంగ్ నేర్చుకున్నప్పుడు కూడా సో కొంత గ్రాడ్యువల్గా ఉంటుంది. దాన్ని అప్లికేషన్ పార్ట్లో ఉంటాం. ఆ అప్లికేషన్ పార్ట్లో మనం మాట్లాడుతూ గ్రాడ్యువల్గా మనం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. బిగినింగ్లో తక్కువగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా సమ్ పార్ట్ ఆఫ్ గ్రామర్ అనేది వెరీ ఎసెన్షియల్. కానీ చాలామంది ట్రైనర్స్ కానీ స్టూడెంట్స్ కానీ గ్రామర్ పార్ట్ అనేసరికి అడుగుతూ ఉంటారు, మదర్ టంగ్తో కంపేర్ చేస్తారు. డోంట్ కంపేర్ మదర్ టంగ్ టు ఏ ఫారెన్ లాంగ్వేజ్. ఫారెన్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉండే ఎన్విరాన్మెంట్ ఫారెన్ లాంగ్వేజ్లో ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఉండే ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఈ తెలుగు అనేది ఇక్కడ ఏరియాలో మాట్లాడతారు కాబట్టి తెలుగు మాట్లాడటం ఈజీ. అంతేగాని ఈ ఎన్విరాన్మెంట్లో ఇంగ్లీష్ నేర్చుకోమంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బోత్ ఆర్ సైన్సెస్. ఫిజిక్స్ ల్యాబ్లో కూర్చొని కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకుంటా అంటే అట్లా ఉంటుంది. బోత్ ఆర్ సైన్సెస్ కదా, అది సైన్స్ ఇది సైన్సే. ఇంగ్లీషు లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజే. ఫిజిక్స్ సంబంధించిన ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే దాని ఎక్విప్మెంట్ అని కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో రెండు సైన్సెసే కాబట్టి నేను ఫిజిక్స్ ల్యాబ్లో కెమిస్ట్రీ నేర్చుకుంటాను, కెమిస్ట్రీ ల్యాబ్లో ఫిజిక్స్ ఎందుకు నేర్చుకోలేమంటే అంటే మీకు ఇది అంత పర్ఫెక్ట్గా అనిపించకపోవచ్చు. ఎగ్జాంపుల్ స్టిల్ మీరు ఆలోచించండి. అది ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, తెలుగు అనేది లాంగ్వేజే. తెలుగు ఏరియాలో ఉండి నేను ఇంగ్లీష్ ఎందుకు మదర్ టంగ్ నేర్చుకోవాలి అలా అంటే ఎట్లా కుదురుతుంది? సో అలా కంపేర్ చేయకూడదు. అందువల్ల సమ్ పార్ట్ ఆఫ్ గ్రామర్ అనేది ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. కానీ చాలామంది ట్రైనర్స్ ఏం చెప్తారంటే గ్రామర్ లేకుండా ఎవ్వరూ చెప్పరు. బట్ వాళ్ళు ఏంటంటే దాటి వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ వాంట్ టు టెల్ యూ, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సమ్ పీపుల్ దే సే దెన్ ఐఎమ్ నాట్ టీచింగ్ ఎనీ గ్రామర్ బట్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V1 అనో V2 అనో ఏదో ఇచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్ వాడాలి అని ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ V1 కనుకోండి. సో టు ఎక్స్ప్రెస్ మీరు జనరల్ యాక్షన్స్ కానీ హ్యాబిట్యూల్ యాక్షన్స్ కానీ హాబీస్ కానీ ఇలాంటివన్నీ కూడా సబ్జెక్ట్ ప్లస్ V1తో యూజ్ చేయాలి. ఇక్కడ IVU అంటే ఇలా ఏదో చెప్తారు. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద గ్రామర్ బుక్? దట్ ఈస్ గివెన్ ఇన్ ద గ్రామర్ బుక్. గ్రామర్ బుక్లో ఏమిస్తారు?
to express any habitual actions or hobbies or any daily actions or something else. So V1 form of the verb is used with the subject అని ఇస్తాడు. అదే ఇన్ఫర్మేషన్ని మీరు హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్తే, హాబీస్ చెప్తే ఎలా అని చెప్పి సబ్జెక్ట్ ప్లస్ V1 చెప్పాలి. నేనేం గ్రామర్ చెప్పట్లేదు. ఐఎమ్ గివింగ్ స్ట్రక్చర్. అదే గ్రామర్ చెప్తుంది, అదే గ్రామర్ టెక్స్ట్ బుక్స్లో ఉంది. సో మీకు అలా చెప్పడం అనేది కుదరదు. అది ఈ పర్టిక్యులర్ ఇక్కడ నేర్చుకునే దెర్ మైట్ బి సో మెనీ వేస్ టు అచీవ్ వన్ పర్టిక్యులర్ రూల్. ఓకే, అలాగే లాంగ్వేజ్ లెర్నింగ్ కూడా చాలా మెథడ్స్ ఉండొచ్చు, ప్రాసెస్ ఉండొచ్చు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్, ప్రాబ్లీ ద బెస్ట్ వే, నాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్, ప్రాబ్లీ ద బెస్ట్ వే ఈజ్ సమ్ పార్ట్ ఆఫ్ గ్రామర్ ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ విచ్ ఈస్ జనరల్లీ యూజ్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్. మీరు ఆ పర్టిక్యులర్ గ్రామర్ నేర్చుకుని దాన్ని అప్లై చేసుకుంటే కనుక ఇట్ టేక్స్ మ్యాక్సిమం ఆఫ్ 2 to 3 months. ఏంటి, మీకు వొకాబులరీ, మీ బేసిక్ నాలెడ్జ్ వొకాబులరీ వచ్చి ఉండి ప్రొనౌన్సియేషన్, రీడింగ్ స్కిల్స్ ఉంటే ఇట్ టేక్స్ మ్యాక్సిమం ఆఫ్ 2 to 3 months. సో ఇఫ్ యూ వాంట్ బి ఫ్లూయెంట్ దెన్ ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. ఓకే, ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అంతే తప్ప మీకు గ్రామర్ టీచ్ చేయకుండా సాధారణంగా టీచ్ చేసేది ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక విషయం చెప్తాను మీకు బాగా అర్థమయ్యేటట్టు, అందరికీ తెలుసున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ a+b² అనేది ఉంది. a² + b² + 2ab. ఓకే, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏమంటానంటే, నేను మీకు మ్యాథ్స్ చెప్తాను, మీరు ఏమి ఫార్ములాస్ గుర్తుంచుకోకర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఓకే, నేను ఈ a+b² ఎలా చెప్తాను చూడండి. 3 + 2 2 ఉందనుకోండి, మీరు ఏమీ గుర్తుంచుకోకర్లేదు. a+b² అలా మీరు ఏం జ్ఞాపించుకోకర్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎలా ఇచ్చినప్పుడు మొట్టమొదటి 3² రాయండి, ప్లస్ పెట్టండి, నెక్స్ట్ రెండోది రాయండి, ప్లస్ పెట్టండి, నెక్స్ట్ 2 into అని చెప్పి ఒకటోది రెండోది రాసేయండి అన్నారు. సో ఇదేంటి రెండు ఒకటే కదా. a+b² a² + a² అంటే ఫస్ట్ది a² రాయండి అని అర్థం, b² అంటే రెండోది రాయండి అని అర్థం, ప్లస్ 2ab అంటే 2 into ఈ రెండు రాయండి అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేర్చుకున్నారు, ఎలా నేర్చుకోవడం అనుకుందాం. రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్లో 25 + 30² అని ఇచ్చాడు అనుకోండి. 25 + 30² అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరు ఎవరైనా స్టూడెంట్ పక్కాడితో డిస్కస్ చేసుకునేటప్పుడు ఎలా చెప్పాలి? అదే రా 3 + 2² ఇచ్చారు, దానికి సంబంధించిన ప్రాబ్లం అని చెప్తారు కదా, అలాగే చెప్తారు కదా. ఇప్పుడు మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంటే అదే ముందు మనకు 3 + 2 3 + 4² అని ఇచ్చారు చూసావా, దానికి సంబంధించిన 3 + 4 అని చెప్తున్నారు కదా, దాన్నే కూడా a+b అంటున్నారు. ఏని మీరు ఏ నెంబర్ అయినా పెట్టుకోండి, బిని ఏ నెంబర్ అయినా ఉండండి, ఏ నెంబర్ ఉంది అని మాకు సంబంధం లేదు. సో మీరు ఈ a+b² అనేది మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ఇవన్నీ చేసేసినట్టే. నేను 3 + 2² ఇలా చెప్పి నేను a+b² అనేది నేను చెప్పలేదు చూసారా అన్నా అనుకోండి, మీరు రియల్గా నన్ను అప్రిషియేట్ చేస్తారా? a+b² అనేది నేను చెప్పలేదు, బట్ 3 + 2² అనే దానికి 3² + 2² + 2ab అనే దానికి చెప్పాను. ఇది లేకుండా చెప్పడం అవుతుందా? సో ఆ విధంగా జరుగుతుంది తప్ప, లేకపోతే ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వచ్చింది అనుకోండి, ఐ విల్ గో, వీ విల్ గో, యూ విల్ గో అనో, లేకపోతే సో ఐ సెండ్, వీ సెండ్, యూ సెండ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫామ్కి వస్తే డిడ్ంట్ సెండ్ అనాలంటారు. ఎవరు చెప్పారు ఇవన్నీ? వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళు అలా నేర్చుకున్నారు, టెక్స్ట్ బుక్స్ చూసి, గ్రామర్ను చూసి నేర్చుకున్నారు. కానీ దే ఆర్ హైడింగ్ దట్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ గ్రామర్ బుక్. సో హైడ్ చేస్తున్నారు అంతే. సో అప్లికేషన్ పార్ట్ అనేది ఎప్పుడైతే మీరు a+b² a² + b² + 2ab అన్నారో, ఏబీలు మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. నేను 3 + 2² ఉన్నప్పుడు ఓకే 3కి 2కి ఒకటే డిఫరెన్స్ ఉండాలి, దీనికి ఒకటే డిఫరెన్స్ ఉండాలేమో అనే ఒక మీనింగ్లోకి వెళ్ళచ్చు. నేను a+b² అన్నాను, ఏబి ఏదైనా కానివ్వండి అన్నాను. ఇలా చెప్పినప్పుడు కొంతమంది డౌట్ వచ్చేది ఏంటి, ఈ రెండింటికి మధ్య ఒకటే డిఫరెన్స్ ఉండాలేమో అని మొట్టమొదటి డౌట్. రెండో ఎగ్జాంపుల్ చూస్తేనే కానీ ఆ డౌట్ క్లియర్ అవుతుంది. సో అందువల్ల సాధారణంగా గ్రామర్ ఫాల్ట్ లేకుండా చెప్పడం అనేది అది అంత చాలామంది చెప్పడం అనేది కుదరదు. కానీ స్ట్రక్చర్ ప్రకారమో లేకపోతే ఆ టెక్నికల్ టెర్మినాలజీ యూజ్ చేయడం సింపుల్ ప్రెజెంట్ అని చెప్పడం మానేస్తారు, సింపుల్ పాస్ట్ అని చెప్పడం మానేస్తారు ఏదైనా తప్ప, గ్రామర్ చెప్పకుండా, గ్రామర్ పార్ట్ చెప్పకుండా షుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ + v3 యూజ్ చేయాలి అదే ఇస్తాడు గ్రామర్ బుక్లో. షుడ్ హ్యావ్ + v3 యూజ్ చేయాలని ఇస్తాడు, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో ఇస్తాడు గ్రామర్ బుక్లో.
అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తూ దే ఆర్ హైడింగ్ దట్ పర్టిక్యులర్ నేమ్ గివెన్ టు దట్ పర్టిక్యులర్ స్ట్రక్చర్. దీన్ని కండిషనల్స్లో ఏంటని ఇస్తారంటే ఇలా ఇస్తారు. దాన్ని అలా హైడ్ చేసి ఇది ఇలా అనాలి ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్లో అంటారు తప్ప గ్రామర్ టీచ్ చేయకుండా మీకు టీచ్ చేయడం అనేది ఉండదు. అందువలన మొత్తం అంత గ్రామర్ నేర్చుకోవాలా అంటే అంతా నేర్చుకోని అవసరం లేదు. ఓకే, మాట్లాడడానికి సమ్ పార్ట్ ఆఫ్ గ్రామర్ లైక్ వాయిస్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, టెన్సెస్, బీ ఫార్మ్స్, ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కండిషనల్స్ అలా చిన్న ఉంటాయి. అలాగే ఒక 30-40 ఆర్ 20-30 లేకపోతే మినిమం 15 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వుడ్ రాదర్ తోటి కానీ, హ్యాడ్ బటర్తో కానీ, బీ యూజ్ టుతో కానీ, ఇలాంటివి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేస్తే కనుక మీకు అవుతుంది. సో అలా గ్రామర్ నేర్పడం అనేది చాలా చోట్ల జరుగుతుంది. ఈవెన్ యూట్యూబ్ క్లాస్లో అయినా, బయట గ్రామర్ క్లాస్లో అయినా, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో అయినా అలాగే అవుతుంది. కానీ టెక్నికల్గా మీకు చెప్పడం మానేస్తారు. ఓకే, సో గ్రామర్ పార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది నేర్చుకోవాలి. రెండోది ఇంకేం కావాలి? రీడింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ అంటే మీరు ఖచ్చితంగా ఒక నవలో, న్యూస్ పేపరో ఎవ్రీడే మీరు ఒక 10 to 15 minutes ఆర్ 15 to 20 minutes ఖచ్చితంగా పైకి చదవాలి. తప్పులు చదువుతున్నాం ఏంటనేది పక్కన పెట్టండి. అలాగే ప్రొనౌన్సియేషన్ నేర్చుకునేందుకు ఒక 15 to 20 minutes ఖచ్చితంగా ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూడడం, వినడం అది చేయాలి. సో ఈ 3 చేస్తే కనుక అవుతుంది. వొకాబులరీ అనేది అది చాలా పెద్దది కాబట్టి ఎవ్రీడే మనం నేర్చుకుంటాము. అది వీ కెనాట్ కంప్లీట్ దట్ పర్టిక్యులర్ వొకాబులరీ పార్ట్ ఇన్ గివింగ్ 1 month ఆఫ్ టైమ్ ఆర్ 2 months ఆఫ్ టైమ్ అనేది చెప్పలేం. సో జనరల్లీ ఎంతకాలంలో వస్తుందంటే సమ్ పీపుల్ దే టేక్ 45 days టు కంప్లీట్ ద కోర్స్. ఇట్స్ ఎ 45-day కోర్స్. అండ్ సమ్ పీపుల్ దే టేక్ 1 year. ఓకే, ఎంత అని కాదు, బట్ నేను ఏమనుకుంటున్నా అంటే 2 to 3 months ఈజ్ ఎనఫ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీకేంటి వొకాబులరీ అయితే వచ్చి మినిమం ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ ఉండి బేసిక్ నాలెడ్జ్ ఇన్ గ్రామర్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ అంటే ఏంటి, అలాంటివి తెలుస్తాయి. ఎందుకు తెలియాలి అంటే రేపు పొద్దున్న చెప్పేటప్పుడు ఇక్కడ నౌన్ అంటారో ప్రొనౌన్ అంటారో అది అర్థం చేసుకునేందుకు మాత్రమే. డెఫినేషన్ వచ్చేసి నౌన్స్ అంటే మొత్తం అన్ని రకాల నౌన్స్ వచ్చేయాలని, ప్రొనౌన్స్ అంటే మొత్తం అన్నీ వచ్చేయాలని కాదు. ఆ పార్ట్ ఆఫ్ గ్రామర్ వచ్చి ఉంటే కనుక దట్స్ అన్నారు. ఓకే, మెయిన్గా స్పోకెన్ ఇంగ్లీష్ రాకపోవడానికి మెయిన్ కారణం మాత్రం స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉండకపోవడం. అలాగే లాంగ్వేజ్ చాలా ఈజీ అని ట్రైనర్స్ చెప్తారు, కానీ ఎందుకు రావట్లేదు మరి? ఇంత సింపుల్ లాంగ్వేజ్, ఈజీ లాంగ్వేజ్ అంటున్నారు, అసలు ఏమీ కష్టపడక్కర్లేదు, తెలుగు కంటే ఈజీ అని చెప్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. మరి ఎందుకు ఇన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటారు, యూట్యూబ్ క్లాస్ చూస్తూ ఉంటారు, స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనమాట. ఎక్కడో ఏదో జడాదు. ఇట్ మైట్ బీ with the trainer, it might be with the faculty, learner, it might be with both these students, both these people. సో ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ఖచ్చితంగా గ్రామర్ పార్ట్ని నేర్చుకునే విధంగా నేర్చుకోండి. నెక్స్ట్ దాని అప్లికేషన్ ఎలా చేయాలనేది తెలియాలి. అప్లికేషన్ పార్ట్లోనే చాలామంది ఫెయిల్ అవుతారు. సో అప్లికేషన్ పార్ట్ ఎలా అనేది నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీరు డైలీ 2 to 3 hours మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక 2-3 monthsలో వస్తుంది. జస్ట్ వాచ్ చేసి వీడియోని దాని తర్వాత రోజున రెండో రోజు వీడియో ఇంకోటి వాచ్ చేస్తే రాదు. 15-30 minutes ఒక వాచ్ చేస్తారంటే వీడియో, దాని మీద ఇంకో 1/2 hour to 1 hour ప్రాక్టీస్ ఉండాలి. సో దాని తర్వాత మీకు ఎవ్రీడే రీడింగ్స్ చేయాలని చెప్పాను, లిజనింగ్ ప్రాక్టీస్ ఉండాలని చెప్పాను. దానికి ఒక 15-30 minutes చూసుకున్న 1.5 hour to 2 hours, మినిమం 2 hours డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తే మర్చిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ వేళ చదివింది రేపు మర్చిపోతే కుదరదు. మళ్ళీ దాన్ని అప్లికేషన్ పార్ట్లో పెడుతూ ఉంటే, అప్లై చేస్తూ ఉంటే 2-3 monthsలో మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సో ఐ కెన్ అష్యూర్ దట్ I can make you speak in this language in 2 to 3 months if you follow my guidelines. So watching my videos and taking someone's help, it never gives you any good results. Right? ఎందుకంటే నా మెథడ్ ఆఫ్ టీచింగ్ వేరే ఉంటుంది, ఇంకోటి మెథడ్ ఆఫ్ టీచింగ్ వేరే ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ విధంగా చెప్తే ఈజీగా ఉంటుంది అని. సో లెర్నింగ్ చేసి టీచర్ ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే, సో ఈ ప్రాసెస్ ఇలా చెప్పినప్పుడు ఈ క్లాస్ని స్టూడెంట్స్కి ఎక్కడెక్కడ డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ డౌట్స్ రాకుండా ఉండాలంటే దాన్ని ఎలా టీచ్ చేయాలి. ఒకవేళ ఆ పాయింట్లో టీచ్ చేయలేకపోతే ఇంకో నెక్స్ట్ క్లాస్లో కానీ విత్ ఇన్ 1 or 2 classes ఆ డౌట్ మొత్తం క్లియర్ అయిపోవాలి.
అలా ఉంటేనే మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ సో ఆ డౌట్ లాగా ఉండిపోకూడదు. సో మీరు నా ఆ వీడియోస్ కనుక మీరు అబ్జర్వ్ చేసి ఇంట్రెస్ట్‌తో వాచ్ చేసినట్లయితే గనక, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరు వర్క్ చేసినట్లయితే కనుక డెఫినెట్‌గా 2-3 మంత్స్‌లో మీరు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్ అవుతారు. సో వొకాబులరీ అనేది చెప్పాను కదా! ఇట్ టేక్స్ మచ్ టైమ్. మనకి డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ టైమ్. ఐ మీన్ డిపెండ్స్ ఆన్ పర్టిక్యులర్లీ లెర్న్. సో ఐ మైట్ బీ ఇన్ఫీరియర్ టు సమ్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ బికాస్ ఎందుకంటే నాకు అవసరం లేదని అనిపించదు. నేను ఐ ఫీల్ దట్ ఐ కెన్ మేనేజ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్ విత్ మై నాలెడ్జ్ అండ్ విత్ ద వొకాబులరీ వాట్ ఐ హావ్ గాట్ టుడే. సో నేను ఎప్పుడైతే నేను అనుకున్నాను నాకున్న నాలెడ్జ్‌తో నేను చేసేయగలను అంటే, సో నాకు పర్వాలేదు అని అనుకున్నా అంటే నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బీయింగ్ ఎ ట్రైనర్ ఐ షుడెంట్ థింక్ లైక్ దట్. ఓకే. నేను అలా చేయను. అలా చేయకూడదు. స్టిల్ అలా ఒక వొకాబులరీ నేర్చుకోవడం అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. కానీ గ్రామర్‌కి వొకాబులరీకి ఏంటి చెప్పాను కదా! గ్రామర్ సమ్ పార్ట్ ఆఫ్ గ్రామర్ అన్నాను కాబట్టి ఈ పార్ట్ ఆఫ్ గ్రామర్‌ని ఒక 15 డేస్‌లో, 20 డేస్‌లో మాక్సిమం 1 మంత్‌లో కవర్ చేసేయొచ్చు అని అనుకోవచ్చు. వొకాబులరీ మనం ఒక డిక్షనరీ అంతా వొకాబులరీ అదంతా 1 మంత్‌లో 2 మంత్స్‌లో కవర్ చేస్తామని లేకపోతే నేర్చేసుకుంటానని ఎలా అవుతుంది? అది అవ్వదు. అందులో వొకాబులరీకి మనం టైమ్ లిమిట్ పెట్టలేము. బట్ గ్రామర్‌కి మాత్రం టైమ్ లిమిట్ పెట్టుకోవచ్చు. అందువలన సో గ్రామర్ నేర్చుకుని దాని తర్వాత ప్రాక్టీస్ ఎలా చేయాలని అంతా కూడా నేను నా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెఫినిట్‌గా మీకు ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతారు. అందులో అనుమానమేం లేదు. డిఫికల్ట్ లాంగ్వేజ్ కానీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఐ మీన్ ఇంపాసిబుల్ లాంగ్వేజ్ అయితే మాత్రం కాదు. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. బట్ ఇట్ రిక్వైర్స్ లిటిల్ బిట్ ప్రాక్టీస్ ఓన్లీ. ఓకే. మీరు వాచ్ చేయాలి. వాచ్ చేసిన తర్వాత మీరు నా గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలి. నా సజెషన్స్ ఫాలో అవ్వాలి. అండ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక 2 మంత్స్ మినిమమ్, మాక్సిమం 3 మంత్స్ జరిగితే గనక ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. సో ఈ దీనితో పాటు దాని తర్వాత నేను వొకాబులరీ మీద కూడా క్లాసెస్ తీసుకుంటాను. సో ఈ లోపల మాత్రం ఫస్ట్ నేను ఐ విల్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ పర్టిక్యులర్ గ్రామర్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు స్పీకింగ్ ఇంగ్లీష్. డెఫినెట్‌గా మీరు ఈ వీడియోస్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేసినట్లయితే కనుక స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ దాంట్లో నేను అనేది ఫస్ట్ మెయిన్ ఆక్సిలరీ వర్బ్స్ మీద ఒక టాపిక్ చేశాను. ఆక్సిలరీ వర్బ్స్ మీద అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ వర్బ్స్ మీద ఒక టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాంతో కానీ లేకపోతే దానికంటే ప్రీవియస్‌గానే ఆక్సిలరీ వర్బ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.